బమ్మర్ది టెండర్ల రద్దెప్పుడు విక్రమార్క బేతాళ ప్రశ్నలు. తనపై వచ్చిన ఆరోపణలు బట్టి గట్టిగా జవాబు. మరి సన్నిహితుడిపై రేవంత్ నిర్ణయం ఏమిటో? కాంగ్రెస్ సీనియర్లలో కొనసాగుతున్న రచ్చ, అది చర్చ కాదు రచ్చ అనాలి. సింగిల్ ఫైన్ స్ట్రోక్తో నైనికోల్ బ్లాక్ టెండర్లు రద్దు. ఆరోపణలు వచ్చినప్పుడే ప్రకటించిన విక్రమార్క. బుధవారానికి వెలువడిన అధికారిక ఉత్తర్వులు. రేవంత్ రెడ్డి బొమ్మర్ది పైన ఇదే తరహా ఆరోపణలు. సైట్ విజిట్ అడ్డుపెట్టి టెండర్లలో అవకతవకలు. బొమ్మర్దిపై వచ్చిన ఆరోపణల మీద సీఎం గప్చుప్. బట్టిది హుందాతనం, రేవంత్ ఎందుకు మౌనం? ఆరోపణలపై సిట్ విషయంలోనూ ద్వంద్వ వైఖరి. క్యాబినెట్పై ఆరోపణలపై సీఎం నుంచి స్పందనేంది? ముఖ్యమంత్రి తీరుపై సీనియర్ మంత్రుల కుతకుత. బీఆర్ఎస్ దెబ్బకు 9 టెండర్లు రద్దు. సింగరేణి ప్రకటన, కేంద్రం టెక్నికల్ కమిటీ ఏర్పాటు అని చెప్పి చూస్తూ ఉన్నాం. బొమ్మరిదోలు ఆ వ్యవహారం ఏంది, ఆయన ఎందుకు మౌనంగా ఉంటుండు, ఎందుకు నోరు తెరతలేడు, ఇదంతా కూడా ఒక అనుమానాస్పదమైనటువంటి అంశాలే. నిజంగా మౌనం అర్ధాంగీకారం. మరి దేశ పర్యటనలో ఉన్నా కాబట్టి మౌనంగా ఉన్నా అని చెప్పి చెప్తాడా? లేదు అనుకుంటే ఇంకేమైనా అంశాలు చెప్తాడా? వేచి చూడాలి. మరి నోరు తెరిస్తే బాగుంటుంది. సింగరేణి నైని బొగ్గు బ్లాక్ల వ్యవహారం కాంగ్రెస్ అంతర్గత ముసలాన్ని మరింత మండిస్తూనే ఉన్నది. ఇప్పటికే వలస కాంగ్రెస్ మధ్య అసలు కాంగ్రెస్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా తాజా పరిణామాలు దానికి మరింత ఆద్యం పోస్తున్నాయి. సింగరేణి బొగ్గు కుంభకోణం బయటపడిన తర్వాత సీఎంకు సీనియర్ క్యాబినెట్ సహచరులకు మధ్య స్పష్టమైన అఘాతం కనబడుతుంది. తమ వరకు వస్తే ఒక న్యాయం, రేవంత్ వర్గానికి ఆయన సన్నిహితులకు మరో న్యాయమా అనే కోణంలో కాంగ్రెస్ సీనియర్ మంత్రులు కుతకుతలాడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. నైని బ్లాక్లో అక్రమాలు జరిగినట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లక్ష్యంగా చేసుకొని ఆంధ్రజ్యోతితో ముఖ్యమంత్రి కథనాలు రాయించారని కాంగ్రెస్ సీనియర్లు అంటా ఉన్నారు. అంటే ఆధారాలు మరి వాస్తవమైంది అవాస్తవమైంది ఆంధ్రజ్యోతికి నిజంగానే ఆంధ్రజ్యోతితో రాపిచ్చే అంశం రేవంత్ రెడ్డి ఏమైనా చేసినా అని చెప్పేసి నమ్మాల్సిన పరిస్థితి. అది రేవంత్ రెడ్డి చెప్పింది ఆంధ్రజ్యోతి రాస్తుందా అనేది అయితే ఒక క్లారిటీ ఉంది. మంత్రులు బలంగా నమ్ముతున్నారు, తనపై బురద చల్లుతున్నారని వెనుక ఉండి కథనాలు రాయించున్నారంటూ పైకి నర్మగర్భ వ్యాఖ్యలు చేసి చేసినప్పటికీ లోలోన బట్టి తీవ్ర మనస్తాపం చెందినట్లు వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఆదివారం బట్టిపై ఆరోపణలపై కథనాలు వెలువడగానే అదే రోజు విక్రమార్క మీడియా ముందుకు వచ్చారు. పనిగట్టుకొని తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని, దాని వెనుక ఎవరున్నారో బయటపెడతానని అప్పుడే ప్రకటించారు. నైని బ్లాక్ టెండర్లను రద్దు చేస్తామంటూ ఆదివారం నాడే ప్రకటించారు. అన్నట్టుగానే 3 రోజుల్లో ఆ టెండర్లను రద్దు చేస్తూ అధికార ఆదేశాలు వెలువడ్డాయి. సీఎం బావమరిది సంగతేంటి? సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరిట టెండర్లు అక్రమాలు జరిగినట్లు రేవంత్ అనుకూల మీడియాలో కథనాలు వెలువడగా వాటిని రద్దు చేయడం ద్వారా బట్టి గట్టి జవాబిచ్చారని కాంగ్రెస్ సీనియర్ మంత్రులు భావిస్తున్నట్లు సమాచారం. సైట్ విజిట్ అనేది అక్రమాలకు ఆస్కారం ఇచ్చినట్టుగా అనుమానిస్తున్నప్పుడు మరి అదే ప్రతిపాదన రేవంత్ మేనబామ్మర్ది దక్కించుకుంటున్న టెండర్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది అసలు ప్రశ్న. అదే విషయంపై పలువురు సీనియర్ మంత్రులు తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. రేవంత్ బొమ్మర్ది అక్రమాలకు పాల్పడ్డారంటూ పలు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, వాటి మీద ముఖ్యమంత్రి ఎందుకు పెదవి విప్పడం లేదని వారు ప్రశ్నిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. బట్టిపై బట్టకాల్సి మీద వేసిన ముఖ్యమంత్రి బావమర్దిపై వచ్చిన ఆరోపణల మీద సమాధానం చెప్పకుండా దావోస్ వెళ్ళిపోయారని ఆ సీనియర్ మంత్రులు రగిలిపోతున్నారని తెలిసింది. టెండర్లు రద్దు చేయడం ద్వారా డిప్యూటీ సీఎం తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేశారని, మరి సీఎం తన నిజాయితీని ఎప్పుడు నిరూపించుకుంటారని వారిని ప్రశ్నిస్తున్నట్లు పార్టీలో అంతర్గత సమాచారం జరుగుతుంది. సింగరేణి టెండర్ల వ్యవహారంలో సీఎం చేతికి బొగ్గుమసి అంటిందని, మరి తన బొమ్మర్ది టెండర్లను రద్దు చేయడం ద్వారా పారదర్శకతను చాటుకోవాలని మంత్రులు డిమాండ్ చేస్తున్నట్లు వారి సన్నిహితులు చెప్తున్నారు. దీనిపై ప్రతిస్పందన ఏం వస్తుందోనని కాంగ్రెస్ మంత్రులు ఎదురుచూస్తుండగా సీఎం మాత్రం దావోస్ పర్యటన పేరిట 31 వరకు విదేశాల్లోనే ఉండనున్నారు. ఇదేం ద్వంద్వ విధానం? ఒకరిపై వచ్చిన ఆరోపణల మీద చర్యలు, మరొకరిపై మాత్రం
నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం, రేవంత్లోని ద్వంద్వైఖరి పైన కాంగ్రెస్ సీనియర్ మంత్రులు మధ్య తీవ్రంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల సీనియర్ మంత్రి ఒకరిపై ఆరోపణలు చేస్తే మీడియాలో కథనాలు రాగానే ప్రభుత్వం వేగవంతం చర్యలు తీసుకున్నది. గంట వ్యవధిలోనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ 3 పాత్రికేయులను అరెస్టు చేసింది. మరి రాష్ట్ర డిప్యూటీ సీఎం దళిత మంత్రి మీద ఆరోపణలు వస్తే, ఆధారరహితంగా కథనాలు వస్తే ప్రభుత్వం ఎలాంటి స్పందించాలి? కనీసం సీఎం స్పందనేది? ఆ కథనాలు రాసిన మీడియాపై చర్యలు ఎందుకు తీసుకోరు? ఇదేం ద్వంద్వ వైఖరి అంటూ అసలు కాంగ్రెస్ చెందిన సీనియర్ మంత్రులు మండిపడుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయని చెప్పి చూస్తాం. సీఎం నుంచి స్పందనేది? 60 కోట్ల దందా వదిలేసి సరే, ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పైన వచ్చినటువంటి ఆరోపణల పైన కూడా ఒక సిట్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే వీళ్ళు కోరుకుంటా ఉన్నారు. మరి ఏం జరగబోతా ఉంది ఏందని చెప్పేసి చూడాల్సిన అవసరం ఖచ్చితంగా.